యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసి మనం కూడా చచ్చిపోదాం. అవును శామ్, ఈసారి నేను ఆత్మాహుతి దాడికి కూడా సిద్ధమే. శామ్, జాగ్రత్తగా ఉన్నావు కదా? నేనెప్పుడు జాగ్రత్తగానే ఉంటాను సిద్ధు. ఎప్పుడు ఉండడం వేరు, ఈరోజు ఉండడం వేరు శామ్. ఆ ప్యాడ్ సరిగ్గా పెట్టుకున్నావా లేదా? ఇటు సైడ్ కొంచెం అడ్జస్ట్ చేసుకో. మళ్ళీ కూర్చున్నప్పుడు లేచినప్పుడు బయటికి కనిపించకుండా కవర్ చేసుకో. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో బయటపడకూడదు మనం. సిద్ధు, ఎందుకంత టెన్షన్ పడతావు? అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది. జరిగి తీరాలి శామ్. ఈ ఒక్కరోజు మనం అన్ని రకాలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా ఈరోజు మన తలరాత మనమే రాసుకుంటున్నాం, అది గుర్తుపెట్టుకో. సిద్ధు, లేని కడుపుని ఉంది అని నమ్మించాం. మారకపోయినా మారాము అని నమ్మించాం. వాళ్ళ చేతులతో సీమంతం జరిపిస్తే చాలు అని నమ్మించాం. మనల్ని నమ్మి వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా ఒప్పుకున్నారు. ఇంకా ఏదో పొరపాటు జరుగుతుందని, వాళ్ళకి నిజం తెలిసిపోతుందని ఎలా అనుకుంటున్నావు? క్షణాల్లో మన జీవితాలు చాలాసార్లు మారిపోయాయి శామ్. అలాంటి రోజులు, అలాంటి క్షణాలు ఇంకోసారి రాకూడదు. ఇంతకుముందు వేరు, మనం చేయాలనుకున్నా చేసేవాళ్ళం, చేయలేనప్పుడు పారిపోయేవాళ్ళం, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఈసారి వాళ్ళని నమ్మించాం. ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళని దెబ్బ కొట్టాలని మనం చూస్తున్నాం. ఇప్పుడు కానీ ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకున్నామా, మళ్ళీ జీవితంలో ఆ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడలేం శామ్. కాబట్టి ఈరోజు మనకి చాలా చాలా ముఖ్యమైన రోజు. నువ్వు ఇంతలా చెప్పాలా సిద్ధు? నా జాగ్రత్తలో నేనుంటాను. జాగ్రత్తగా ఉండడం అంటే ఇదిగో ప్రెగ్నెన్సీ ప్యాడ్ బయటికి కనబడేలా పెట్టుకోవడం కాదు. శామ్, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగామంటే మన జీవితాలు మారిపోతాయి శామ్. అందుకే ఎక్కడ ఎగ్జైట్ అవ్వద్దు, ఎక్కడ దేనికి ఫీల్ అవ్వద్దు. మన పరిస్థితి బాలేదు, ఏదో ఉన్నంతలో సీమంతం చేసుకుంటున్నాం శామ్. ఆ కుటుంబం వచ్చి మనల్ని ఆశీర్వదిస్తే చాలు. ఇదే ఆలోచిస్తూ ఉండు, అదే వాళ్ళు నమ్మాలి కూడా. ఆ నమ్మకం వచ్చిన తర్వాత నీ సీమంతం పూర్తయ్యాక ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో ప్లాన్ అంతా రెడీగానే ఉంది కదా? సిద్ధు,
నువ్వు మరీ ఇంతలా చెప్పాలా? నువ్వన్నట్టు ఈ క్షణం నుంచి నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి మన మీద అనుమానం రానివ్వను. వాళ్ళకి ఎవరికీ అనుమానం లేదు. అనుమానం ఉందల్లా కళ్యాణికే. కళ్యాణి విషయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చావు బతుకుల దాకా వెళ్ళావన్నా కూడా నిన్ను నమ్మలేదు. నేను మారానన్నా నన్ను నమ్మలేదు. నువ్వు అనుకున్నది నిజమే. కళ్యాణి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. నువ్వు రెడీగా ఉండు. ఎక్కడ ఏ విషయంలోనూ పొరపాటు జరగకూడదు, సరేనా? అలాగే సిద్ధు. రెడీగా ఉండు. అమ్మా, 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 ఏమైందమ్మా? ఏంటిది? అన్ని టాబ్లెట్లు ఒకేసారి వేసుకుంటున్నావు, ఏమైంది? టెన్షన్ రా, టెన్షను. బుర్ర పగిలిపోతుంది. నీ పాటికి నువ్వు నింపాదిగా ఉన్నావు, దాని పాటికి అది నింపాదిగా ఉంది. అసలేం జరుగుతుందో అర్థం కాక తల బద్దలైపోతుంది. తట్టుకోలేక ఇదిగో 4 బిళ్ళలు మింగాను. ఈటికి కూడా తగ్గుతుందన్న నమ్మకం నాకు లేదు. అత్తయ్య, ఈ విషయాలన్నీ చూసుకోవడానికి మేము ఉన్నాం కదా, మీరెందుకు టెన్షన్ పడతారు? ఓసై, నాగాక నీకెందుకు ఉంటదే టెన్షను? ఏం చేస్తారో ఎట్ట చేస్తారో అన్ని మీ ఇద్దరికే తెలుసు. నాకేమో మీరు ఒక్క మాట కూడా చెప్పరు. అట్టప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక నానా సౌస్ వచ్చేది నేను కదూ. అమ్మా, ఏమీ జరగదు, అంతా మంచి జరుగుతుంది. దాని గురించి నువ్వేం కంగారు పడకు. ఏం జరగదు ఏం జరగదని మొన్నటి నుంచి చెప్తానే ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు అనేది మాత్రం చెప్పట్లేదురా. ఒరే, వాళ్ళు అసలే మామూలోళ్ళు కాదు. ఏదో నువ్వు నాటకం ఆడావు, అది కడుపుతో ఉందని చెప్పి వాళ్ళు నమ్మారు. అంతవరకు బానే ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా కడుపే లేని దానికి సేమంతమని చెప్పి ఇంటికి రమ్మని పిలిచారు. వాళ్ళేమో వస్తామని బయలుదేరారు. వాళ్ళు వచ్చాక ఏమవుద్దో ఏమోనని భయంతో చచ్చిపోతున్నాను రా. అమ్మా, ఏం కాదమ్మా, వాళ్ళు వస్తారు, సీమంతం చేస్తారు, అంతే. వాళ్ళు వచ్చి సేమంతం చేస్తే మన కొరిగేది ఏముందిరా? నాకు అర్థం కావట్లేదు. అమ్మా, వాళ్ళు రావాలి, సీమంతం చేయాలి. దానివల్ల మనకు లాభం ఉందమ్మా, ఎందుకంత కంగారు పడతావు? ఆ లాభం ఏందో నాకు కూడా చెప్పి చావచ్చుగా. అన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ వస్తుంటేనే ఏమీ కావట్లేదు. పోనీ మీరేమన్నా గమ్మునుండారా? పోయి మీ అమ్మాయికి చెప్తారు, మీ అమ్మాయి ఏమో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి నోరు జారి చెప్పేస్తుంది. తర్వాత అది జరగదు. ఇవన్నీ ఎందుకు చెప్పండి? కాసేపు మీరు అలా ఓపిక పట్టండి. ఒరే సిద్ధు, అదంటే నా మాట ఎరదు. నువ్వైనా నా మాట ఎనరా. వాళ్ళు ఈ పాటికి వస్తా ఉంటారు. వాళ్ళు ఇంటికొచ్చి అందరూ కలిసి దానికి సీమంతం చేయాలనుకున్నాక అది కడుపు కాదు అంతా నాటకం అని తెలిసిందనుకో, నిన్ను బతకనీరు, దాన్ని బతకనీరు, చివరాఖరికి నన్ను కూడా బతకనీరురా. నా మాట ఎనరా సిద్ధు. అమ్మా, ఇదిగో, నువ్వు ఇలా టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టద్దు. ఏం కాదని చెప్తున్నాను కదా.
ఈసారి ఎవరికి ఎలాంటి అనుమానము రాదు. సంపద సీమంతం జరుగుతుంది. వాళ్ళ చేతులతో వాళ్లే చేస్తారు. చేస్తారు సరేరా, ఆ చేసేటప్పుడు ఏమైనా అయితే అది కడుపు కాదని తెలిస్తే ఆ తర్వాత ఏందా అని. సిద్ధు, మీ అమ్మతో లాభం లేదు. మీ అమ్మని ఎక్కడికైనా పంపించేసేయ్. సీమంతం అయ్యాక తీసుకొద్దాం. అంటే ఏందే నువ్వు? నీ సీమంతం కోసం నన్ను ఇల్లు వదిలిపెట్టి పోమంటా? నేనెందుకు పోతా? నిన్నటి దాకా రోడ్లు అమ్మడబడి తిరిగాము, దొరక్క ఇల్లు దొరికింది. దీంట్లో నుంచి కూడా బయటకు పంపించి ఏం చేద్దామని కదూ? మేమేం చెయ్యాలనుకోవట్లేదు. మీరిలా భయపడి మమ్మల్ని భయపెడతా ఉంటే నిజంగానే దొరికేస్తామేమో అని భయం వేస్తుంది. మీరు కామ్గా ఉంటారా, లేక ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడకుండా ఎట్టుంటానే? ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా? మీరు పిలిచింది శివపార్వతమ్మ కుటుంబాన్ని. ఏదో పిల్ల కడుపుతో ఉంది కదా అని పోన్లే పాపమని నమ్మారు. అది అబద్ధమని తేలిందనుకో ఏమవుతుందో ఏమోనని నాకు నరాలు తెగిపోతుండాయి. మీ ఇద్దరికి మాత్రం అదేం పట్టట్లే. నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదేంటమ్మా? నమ్మకం ఉంది కాబట్టి ఎంతకాలం భరించినాన్రా. కానీ ఏనాడన్నా గెలిచినా ఆఖరికి వచ్చేసరికి నువ్వు ఓడిపోవడమేగా. ఆ బాధలన్నీ ఎందుకురా? నా మాట ఎనరా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇవాళ మంచి రోజు కాదనో ఇంకేదన్నా చెప్పో వాళ్ళని ఆపరా. సంపద చెప్పినట్టు నిన్నెటన్నా పంపిస్తేనే మంచిదనిపిస్తుందమ్మా. ఏందిరా సిద్ధు, నువ్వు కూడా అట్టంటావు? లేకపోతే ఏంటమ్మా? ఏమీ కాదని నేను చెప్పిన తర్వాత కూడా ఏదో జరుగుతుందని భయపడతావు? నువ్వు మామూలుగా ఉండమ్మా. దేనికి టెన్షన్ పడకు, ఎక్కడ ఎక్కువ మాట్లాడకు. మేము ఏం చేసినా ఆలోచించి అర్థం చేసుకుని మాకు సపోర్ట్గా మాట్లాడు చాలు. అంతకు మించి నువ్వు ఒక్క మాట మాట్లాడినా సంపద వల్ల నా వల్ల మేము దొరకం. నీ వల్లే దొరికేలా ఉన్నాం. సర్లేరా, మరీ అంత అజాగ్రత్తగా ఎందుకుంటాను? కాకపోతే మీరేం చేయబోతున్నారా నాకు కూడా ఓ మాట చెబితే నేను కూడా భయం లేకుండా ఉంటాగా. చెప్పాల్సిన టైం అయిపోయింది. కాసేపు ఆగు, నీ కళ్ళతో నువ్వే చూస్తావు. ఫంక్షన్ అయిపోయేదాకా ఏం మాట్లాడకుండా జరిగేది మాత్రం చూస్తూ ఉండు. అవసరం అయిన చోట అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడు. అర్థమైందా? అంతేగాని మీరేం చేయబోతున్నారా అనేది మాత్రం చెప్పనంటారు అంతేగా? సరే కానియండి. అదిగో వాళ్ళందరూ వచ్చేసినట్టున్నారు. సంపద, నువ్వు లోపలికి వెళ్ళు. తీసుకో. ఓరి దేవుడా, ఏమొద్దో ఏమో, ఏం అర్థం కావట్లేదు. వీళ్ళేమో నాకు చెప్పి చావట్లే. రండమ్మా, రండి. ఏమ్మా బాగుండారా? అమ్మా బాగుండావా? వాళ్ళు పిలిచారనే గాని మీరు వస్తారో లేదోనని నాకు అనుమానంగానే ఉండింది. నా బిడ్డ మాటను కాదనకుండా మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. రండి. రండి బావా, రండి. వచ్చేసారు.
జాగ్రత్తగా ఉండాలి ఇంకా. రండి. సిద్ధు, ఇదెవరిల్లు? అమ్మ నేను తోట పని చేయడానికి కుదిరాం, అందుకే ఉండడానికి వాళ్లే మాకు ఈ ఇల్లు ఇచ్చారు. ఏంటి ఇంత పెద్దిల్లా? పనోళ్ళకి ఇల్లు కాకుండా కోటలు కూడా ఇస్తున్నారా ఈ మధ్య? అమ్మకి నగలు పిచ్చి, అవి గిల్ట్ నగలు. ఉన్నది ఒక్కిల్లు, వాళ్ళెవరూ రారు, ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటారు. ఈ లోపల మమ్మల్ని ఉండమన్నారు. సర్లే, మీరుండడానికి నీడనిచ్చారు చాలు. అవునరా, సీమంతం అని చెప్పి మమ్మల్ని పిలిచావు, మరి ఇంట్లో ఏర్పాట్లేమీ కనిపించట్లేదే? మేమున్న పరిస్థితుల్లో ఈ ఏర్పాట్లంటే మా దగ్గర అంత శక్తి ఆడుందమ్మా. నేనటిదాకా కడుపుతో ఉన్నా అది పని చేస్తానే ఉంది. ఇదిగో ఈడ అమాయకంగా షెడ్ అని అదని ఇదని దొరికిన పనల్లా చేస్తా ఉన్నాడు. ఈ తోటలో పని కుదిరినాక కాస్త ప్రశాంతంగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. సీమంతం కదా అని ఏర్పాట్లు చేసేంత డబ్బు నా దగ్గర లేదమ్మా. అయినా ఏర్పాట్లదేముంది, నేను కోరుకుంది మీ నలుగురు రావాలని, మీ చేతులతో ఆశీర్వదించాలని. నాకది చాలు. మీరు చాలనుకుంటే సరిపోతుందా? సీమంతం అంటే నలుగురు వచ్చి వెళ్ళిపోతే చాలనుకున్నావా? వాళ్ళ స్తోమత బాలేనప్పుడు వాళ్ళంతకంటే ఏం చేస్తారు? ఆడపిల్ల సీమంతం అనేది 10 మంది మధ్యలో ఎప్పుడూ ఘనంగా జరగాలి. లేకపోవచ్చు, ఉన్నంతలో అయినా ఘనంగా చేసుకోవాలి కదా. మరి ఏవీ లేనప్పుడు ఎందుకిది? కడుపుతో ఉన్న పిల్లకి 4 పిండి వంటలు చేసి పెడతారు, 4 రకాల పళ్ళు తెచ్చి పెడతారు, కనీసం ఇంటి ముందు 4 మామిడాకులు తోరణాలైనా కడతారు. అవన్నీ ఏమీ లేకుండా సీమంతం ఏమిట్రా? నాకు కూడా అలాగే చేయాలని ఉంది, కానీ చేసే పరిస్థితి ఉండాలి కదా. లేని దాని గురించి మాట్లాడుకునే ప్రయోజనమే ఉందమ్మా. మీ నలుగురు వచ్చారు, మీ చేతులతో దాన్ని ఆశీర్వదించండి, అదే మాకు సంతోషం. మాకంటూ ఎవరూ లేరు, మీరు తప్ప అని మమ్మల్ని పిలిచారు. మరి మేమున్నప్పుడు కూడా ఏర్పాట్లేమీ లేకుండా సీమంతం ఎలా చేస్తాం? రైచిని అమ్మా, కడుపుతో ఉన్న ఆడపిల్ల సీమంతానికి వెళితే మంచి విషయం అంటారు. అలాంటిది మన చేతులతో సీమంతం చేసే అదృష్టం వచ్చింది. వాళ్ళ పరిస్థితి బాగలేదు కదా అని మన ఊరికే వచ్చి ఆశీర్వదించి మాత్రమే ఎలా వెళతాం? ఏం బాగుంటుంది? కాస్త ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. అలాగే అమ్మా. అయ్యయ్యో వద్దమ్మా, పిలవగానే ఇంత దూరం వచ్చారు, నాకదే సంతోషం. మళ్ళీ మీరు ఆ ఏర్పాట్లు అవి ఇవి అని ఆ ఖర్చు మీకెందుకమ్మా? దీనిలో ఖర్చేముంది సిద్ధు? ఇంట్లో వాళ్ళందరం వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనుకున్నప్పుడు ఏదో వచ్చాములే పొయ్యాములే అన్నట్టు ఎలా జరిపిస్తాం? సమయం తక్కువగా ఉన్నా కూడా ఉన్నంతలో బాగానే ఏర్పాట్లు చేద్దాం. చిన్ని,
ఆ ఏర్పాట్లేవో త్వరగా చూడండి. అలాగే నాన్న. త్వరగా కానీ. పద శౌర్య రా. శౌర్య రా. అవును, ఇంతకీ సంపదేది? తను రూమ్లో ఉందమ్మా. పర్లేదు కూర్చోమ్మా. కడుపుతో ఉన్న పిల్లవి ఉన్నట్టుండి లేవడం, ఉన్నట్టుండి కూర్చోవడం చేయకూడదు. ఇల్లేలాగూ సిద్ధం చేయలేదు. కనీసం నిన్నైనా అలంకరించలేదా వీళ్ళు? అలంకరించడానికి ఏముంది? ఉన్న దాంట్లో మంచి చీర కట్టుకున్నాను. మీరందరూ వచ్చారు కాబట్టి నా నెత్తిన 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. అలా ఏం కాదులే. అందరు ఆడపిల్లలకి జరిగినట్టే నీ సీమంతం కూడా మా చేతులతో ఘనంగానే జరిపిస్తాం.